నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కోటనందూరు గ్రామానికి చెందిన డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావు టీడీపీ పార్టీలో శాశ్వత సభ్యునిగా సభ్యత్వం తీసుకున్న నాటి నుంచి చురుకైన పాత్ర పోషిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పబ్లిక్ ప్రైవేట్ విధానంలో భాగస్వామ్యుడిగా సేవలందించినందుకు నర్సీపట్నం ఆర్జీఓ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం P40 పావర్టీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సమాజ సేవలో విశేష కృషి చేసిన నర్సీపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ డాక్టర్ వెలగ వెంకటకృష్ణారావుకు ఉత్తమ మార్గదర్శి పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం తహసీల్దార్ ఎల్ రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, జడ్పీటీసీ సుఖల రవణమ్మ, మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. చక్కటి ఆలోచన చేసినటువంటి మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం, ముందుగా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన లోకేష్ బాబు గారికి, అందరికంటే ముఖ్యంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అలాగే మన రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపత్రి గారికి, అలాగే విజయబాబు గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన మన కార్యక్రమానికి ముఖ్య హోస్ట్గా వచ్చినటువంటి ఆర్డీఓ గారికి, అలాగే మన చైర్మన్ మా గౌరెడ్డి వెంకటరమణ గారికి, చైర్మన్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, ఆఫీసర్స్కి, అలాగే మన రాజాన సూర్యచంద్ర గారికి, ప్రతి ఒక్కరికి కూడా మన జడ్పీటీసీ రమణమ్మ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈ P4 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా ఎంతో కొంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు చాలామంది ఉంటారు. అలాగే ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే వ్యాపారస్తులు కావచ్చు, అలాగే బాగా ఎప్పటి నుంచో ఆస్తిపాస్తులు ఉన్న ప్రతి వ్యక్తులు ఉంటారు. వాళ్ళని గుర్తించి అధికారులు వాళ్ళని గుర్తించి వారు ఎప్పటి నుంచో దాన ధర్మాలు చేస్తూ చాలా చక్కటి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారిని గుర్తించి మనకి ఆ గ్రామానికి ఉపయోగపడే వ్యవహారంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఒక 10,000తోటో 20,000తోటో ₹1,00,000 ఖర్చు పెడితే తీరిపోయే సమస్యలు చాలా ఉంటాయి. ఆ సమస్యల్ని మన అధికారులందరూ కూడా గుర్తించి గ్రామంలో ఉన్న అర్హత కలిగిన వ్యక్తులని గుర్తించి వారి చేత ఆ చిన్న చిన్న సమస్యలు తీర్చగలిగితే ప్రభుత్వం మీద భారం తగ్గి ఆ భారం ప్రజల మీద వసూలు చేసే పన్నుల భారం కూడా తగ్గుతుంది. కాబట్టి ప్రభుత్వం మీద ఎప్పుడైతే భారం తగ్గుతుందో, మనం అసలే ఆంధ్రప్రదేశ్లో లోటు బడ్జెట్లో ఉన్నాం, దాన్ని మిగులు బడ్జెట్లో కావాలంటే ఇటువంటి చక్కటి కార్యక్రమాలు మనలోనే చాలామంది ఉంటారు, అవకాశం ఉన్న వ్యక్తులు, వారందరినీ గుర్తించి ఇటువంటి చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేసుకోగలిగితే మనం ప్రభుత్వం మీద భారం తగ్గించడం అవుతుంది. ఆ భారం తగ్గించగలిగితే ఆటోమేటిక్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తగ్గుతుంది, మిగులు బడ్జెట్లోకి వస్తాం, ఎన్నో పెద్ద పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. కార్యక్రమాన్ని ఫస్ట్ సంవత్సరం కాబట్టి ఏదో తక్కువగా మనం గుర్తించి చేయించడం జరిగింది. ఈ నెక్స్ట్ సంవత్సరం 2026-27కి అధికారులందరూ కూడా ప్రతి గ్రామంలో, నా సూచన, ప్రతి గ్రామంలో కూడా వ్యక్తులు ఎంతోమంది దాతలు ఉంటారు. ఆ దాతలు గుర్తించి ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని అవకాశం కల్పించి చేయించగలిగితే వారందరినీ గుర్తించగలిగి వాళ్ళకి కావాల్సిన ఏంటంటే ఒక పేరు చేసామని నలుగురికి తెలిసే పేరు చాలు వాళ్ళకి కావాల్సింది. అది మనం ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా దాతలు పెరుగుతారు, సమస్యలు తగ్గుతాయి, ప్రభుత్వం కూడా మంచి పేరు వస్తుందని నా అభిప్రాయం. ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.